ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అని చూసుకున్నట్లయితే, ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ మీరు చూసినట్లయితే నా వేలులో సగం కంటే కూడా చాలా సన్నగా పొడుగ్గా ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. సో దట్ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ పేషెంట్కి గ్యాస్ అనేది నింపుకున్న తర్వాత ఆ గ్యాస్ నింపుకున్న దాంట్లో ఈ లాప్రోస్కోపీ ట్రోకార్స్ అంటాం. ఈ ట్రోకార్స్ ని మనకు పేషెంట్ కడుపు పైన పెట్టేసి ఈ ట్రోకార్స్ లోపలికి మన ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇన్సర్ట్ చేసేసుకొని అండ్ ఈ పోర్ట్స్ వచ్చి పేషెంట్ కడుపు దగ్గర స్కిన్ కి ఉంటాయి అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనం లోపలికి ముందరికి జరుపుకోవడానికి ఫెసిలిటీగా ఉండనే ఉంటుంది. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎలాగుంటాయి, ఎలా డిజైన్ చేయబడింది అని చూసుకున్నట్లయితే ఉదాహరణకి మనకు సర్జరీలో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ లో భాగంగా మనకు పట్టుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఏదైనా కట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయి అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ లో మనకు ఈ హ్యాండిల్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఈ హ్యాండిల్ చిట్ట చివరి భాగంలో దిస్ ఇస్ ద వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్లు. ఈ ఇన్స్ట్రుమెంట్ కి మనకు ఈ హ్యాండిల్ అనేది ఉంటుంది, ఇది టిప్ అనేది ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ ఇన్స్ట్రుమెంట్ జాస్ అనేవి మనము క్లోజ్ చేయగలుగుతున్నాం, ఓపెన్ చేయగలుగుతున్నాం. సో పట్టుకోవాలనుకుంటే ఇక్కడ హ్యాండిల్ ని నేను ప్రెస్ చేసినట్లయితే క్లోజ్ చేయగలుగుతున్నాను, లేదు పట్టుకున్నది రిలీజ్ చేయాలి అనుకుంటే ఈ హ్యాండిల్ లో జాస్ ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇవి కూడా ఓపెన్ అవ్వడం అనేది మీరు గమనించగలరు. సో ఈ విధంగా మనం పట్టుకోవాలన్నా రిలీజ్ చేయాలన్నా ఈ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో మనం చేసుకుంటూ ఉండొచ్చు.